కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం బడ్జెట్ 2024ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్లో వరుసగా ఏడోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మధ్యంతర బడ్జెట్లో 4 అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఎంఎస్ఎంఈ ఇలా 9 రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. కాగా తమది పేదలు, రైతులు, మహిళా పక్షపాత ప్రభుత్వమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుకు తగ్గట్టే కేటాయింపులు చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ అందించనుంది. ఈ పథకం 5 ఏళ్ల పాటు 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఇక అన్నదాతల కోసం ఇటీవలే పంటల కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈసారి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని అడుగులు వేసింది. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడంతో పాటు స్వయం సమృద్ధి సాధించేందుకు వ్యవసాయ పరిశోధన రంగానికి ప్రాధాన్యమివ్వనుంది. అలాగే 1 కోటి మంది రైతులను న్యాచురల్ ఫార్మింగ్ వైపు ప్రోత్సహించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇందుకు తగ్గట్టే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 1,52,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేసే ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా 109 కొత్త వంగడాలను రైతులకు అందించాలని నిర్ణయించారు. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఏఎస్ఎంఈలపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు చేసింది. యువతకు భారీగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. రానున్న 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 20 లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 1000 స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ను అప్గ్రేడేషన్ చేయనున్నారు. అలాగే నిరుద్యోగుల కోసం మోదీ ప్రభుత్వం బడ్జెట్లో 3 పథకాలను ప్రకటించింది. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అమలు చేయనుంది. కొత్తగా ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న ఉద్యోగులకు ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇందులో భాగంగా సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరిన వారికి మొదటి నెల వేతనం 3 వాయిదాల్లో చెల్లిస్తారు. ఇలా అత్యధికంగా 15,000 చెల్లిస్తారు. నెలకు 1,00,000 జీతం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ఓ పథకం అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విద్య, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో 1,80,000 కోట్లు కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించే ప్రకటనలు వెలువడ్డాయి. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడారు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే విద్యార్థులకు నిర్మలమ్మ బడ్జెట్ వరాలు ప్రకటించారు. దేశంలోని విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి 10 లక్షల రూపాయలు రుణాలిస్తామని ప్రకటించారు. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల అభివృద్ధి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. వరదల కారణంగా దెబ్బతిన్న బీహార్కు 11,000 కోట్లు వరద నివారణ ఉపశమనం కింద అందించనుంది. ఆ రాష్ట్రంలో హైవేల అభివృద్ధికి 20,000 కోట్లు మంజూరు చేయనుంది. ఇక బడ్జెట్లో గ్రామీణ భారత అభివృద్ధికి పెద్దపీట వేశారు. రూరల్ డెవలప్మెంట్కి 2,66,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ముద్ర రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లు నిర్మించనున్నారు. మహిళలు, బాలికల అభివృద్ధికి బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వనుంది మోదీ ప్రభుత్వం. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈలకు టర్మ్ లోన్ ఇస్తామని ప్రకటించింది. సెల్ఫ్ గ్యారంటీ ఫండ్ కింద ఎంఎస్ఎంఈలకు 100 కోట్లు కేటాయించనున్నారు. అలాగే 500 పరిశ్రమల్లో 1 కోటికి మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 12 పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల నివాసానికి డార్మెటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పట్టణాభివృద్ధికి కూడా కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం దక్కింది. జనాభా 30 లక్షలు పైబడిన 14 నగరాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాల్లో రానున్న 5 ఏళ్లలో ఇళ్ల నిర్మాణానికి 2,20,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. దేశంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు 11,11,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది జీడీపీలో 3.4% సమానం. దేశంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. కాశీ తరహాలో గయ క్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. బీహార్లోని రాజగిరి జైన్ ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ప్రధాని మోదీ ఇటీవలి పునఃప్రారంభించిన నలందాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.